నమస్కారం. శ్రీరాంపూర్ ఏరియాలో ఈ సంవత్సరం అంటే గత సంవత్సరము జరిగిన రక్షణ పక్షోత్సవాలకు సంబంధించి బహుమతి ప్రధానోత్సవము ఈ సంవత్సరము మరి రేపు 31 నాడు శ్రీరాంపూర్లో ప్రగతి స్టేడియంలో జరగాల్సిన బహుమతి ప్రధానోత్సవము అనివార్య కారణాల వల్ల మరి వర్షం వల్ల ఎంఎన్ఆర్ గార్డెన్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో గౌరవనీయులైన ఉజ్వల్ తా గారు, డీజీఎంఎస్, ఇతర డీజీఎంఎస్ అధికారులు, గౌరవ చైర్మన్ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ బలరాం గారు, ఇతర డైరెక్టర్లు, సింగరేణి ఇతర అధికారులు అందరూ కూడా పాల్గొంటారు, బహుమతి ప్రదానోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమంలో సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అందరూ ఉద్యోగులు కూడా పాల్గొనాలని, దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన వాళ్ళు, అట్లాగే ఇది ఎంఎన్ఆర్లో చేస్తున్నాం కాబట్టి మందమరికి చెందిన ఉద్యోగస్తులు కూడా, సింగరేణి ఉద్యోగులు దీంట్లో మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని, అట్లాగే రేపు 2 కార్యక్రమాలు మనం ప్లాన్ చేసాము. ఒకటి ఉదయము సేఫ్టీ కంపెనీ లెవెల్ ట్రైపార్టైట్ మీటింగు, అది 10 గంటలకు స్టార్ట్ అయ్యి సుమారు 2-3 గంటల వరకు ఉంటుంది. తర్వాత సాయంత్రం 6 గంటలకి ఈ రక్షణ బహుమతి ప్రధానోత్సవాలు ఉంటాయి. సో అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి, అట్లాగే సేఫ్టీ మీద అందరికీ కూడా అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తాను. దీన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. సింగరేణి సంస్థలో ఉద్యోగులు, సూపర్వైజర్లు అందరిలో రక్షణపై అవగాహన పెంపొందిస్తూ అందరి ఉద్యోగులను రక్షణకై పునరంకితం చేసే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మనం రక్షణ పక్షోత్సవాలను జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా డిసెంబర్ 9వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు రక్షణ పక్షోత్సవాలను మనం అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకున్నాం. దాంట్లో భాగంగా ఎవరైతే విజయం సాధించారో ఇన్స్పెక్షన్స్లో, ముఖ్యంగా గౌరవనీయులు మధుకర్ సావర్కర్ సార్ డిఎంఎస్ రీజన్ 1 వారి కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఈ రక్షణ పక్షోత్సవాలు గత సంవత్సరం నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ రేపు సాయంత్రం చేయడానికి మనం అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ ఉజ్వల్ తా గారు మన సింగరేణియన్ సంస్థలో సుమారు 9-10 సంవత్సరాలు పనిచేసి డీజీఎంఎస్కి వెళ్ళారు. వారిప్పుడు మన సంస్థలో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. గౌరవనీయులు సిఎన్ బలరాం సార్ మన చైర్మన్ గారు, ఐఆర్ఎస్ మన సిఎన్ఎండి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అందరు డైరెక్టర్స్ కూడా వస్తున్నారు. సుమారు డీజీఎంఎస్ ఆఫీసు సౌత్ సెంట్రల్ జోన్ అధికారులందరూ ఈ కార్యక్రమం విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరిని, సింగరేణిలో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరూ కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజేయాలి. ముఖ్యంగా సుమారు ఈ నెల 1వ తారీఖు వరకు కూడా హెవీగా వర్షానికి సంబంధించి మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారి వర్ష సూచన ఉన్నది. దాంట్లో భాగంగా మనం ఏదైతే ప్రగతి స్టేడియంలో అనుకున్నామో ఆ ప్రోగ్రామ్ని ఎంఎన్ఆర్ గార్డెన్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి అందరూ వచ్చి దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, మనము రేపటి రోజు ఉదయం 10 గంటలకు కార్పొరేట్ లెవెల్ మనము అన్ని ఏరియాలలో ఇప్పుడు ట్రైపార్టైట్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు గౌరవనీయులు మన టీజీఎంఎస్ గారి ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో రేపు ట్రైపార్టైట్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ కార్పొరేట్ ఉంటుంది. ఆ కార్యక్రమంలో డీజీఎంఎస్ అధికారులు, సింగరేణి డైరెక్టర్సు, యూనియన్ ప్రతినిధులు, కాంట్రాక్ట్ రిప్రజెంటేటివ్స్, అట్లాగే విమెన్ ఎంప్లాయీస్ కూడా అటెండ్ అవుతున్నారు. ఈ కార్యక్రమం కూడా దిగ్విజయం కావాలని, సంస్థ రక్షణ విషయంలో ముందుండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. అట్లాగే యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్ కనుక చూస్తే మనకు గత 3 నుంచి 4 సంవత్సరాలు కనుక బేరీజు వేస్తే సేఫ్టీకి సంబంధించి యాక్సిడెంట్స్ అన్నీ డిక్లైనింగ్ ట్రెండ్లో ఉన్నాయి. మనము రక్షణతో పనిచేసి జీరో హార్మ్ సాధించే దిశలో ప్రతి ఒక్కరు పనిచేయాలని ఆకాంక్షిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చే కృతజ్ఞతలు ముగిస్తున్నాను. జై హింద్, జై సింగ్.